City. Love Shots on Radio City 91.1 FM. మానవ జీవితం పుట్టుక మొదలుకొని మరణం వరకు నిత్య సంగ్రామంగానే సాగుతుంది. పుట్టిన వెంటనే పసిగుడ్డుకు సైతం ఆకలి బాధ తప్పదు. శైశవ దశ దాటే సమయంలో బాలారిష్టాల రూపంలో అనారోగ్యాల కష్టాలు చుట్టుముడుతాయి. పెరిగి పెద్దయ్యాక కుటుంబ సమస్యలు ముసురుతాయి. కష్టాల కడలిని దాటేలోగానే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. ఆ తరువాత దైహిక మానసిక బాధలు వర్ణనాతీతం. ఏ సమస్య మనిషిని ప్రశాంతంగా ఉండనీయదు. ఒకదాని తరువాత మరొకటి కడలి కెరటాల్లా సమస్యలు విరుచుకొని పడుతుంటాయి. వేదాంతులు మానవ సంసారాన్ని సాగరంతో పోలుస్తారు. కష్టాలను కెరటాలతో సమానంగా భావిస్తారు. సమస్యలు లేని మనిషి ఈ భూ ప్రపంచంలో లేడనేది పరమ సత్యం. మనిషి చీకటిని చీల్చుకొని వెలుగు కోసం వెదికినట్లు అశాంతిలో నుంచే ప్రశాంతతను రాబట్టుకోవాలి. కష్టాలు నిప్పు కణికల్లాంటివి. వాటిలోంచే చల్లదనాన్ని పొందడానికి ప్రయత్నించాలి. వేసవి కాలంలో సూర్యుడి వేడి కారణంగా లోకమంతా తపించిపోతుంది. వేసవి ముగిసిన తరువాత చల్లని జల్లులు కురిసే వర్షాకాలం వస్తుంది. వేసవికి కారణమైన సూర్యుడే వర్షానికి కారణభూతుడు. సూర్యుడి వేడిమితో సముద్ర జలాలు వేడెక్కి ఆవిరి పైకి ఎగసిన తరువాతే కదా ఆకాశంలో మేఘాలు ఉత్పన్నమై వర్షాలు కురుస్తాయి. కనుక సమస్యలోనే సమాధానం కూడా ఉంటుందనేది ప్రకృతి చెప్పే ఉపదేశం. మనిషి తనకు తానుగా ఆందోళనలను సృష్టించుకుంటూ అశాంతికి గురవుతుంటాడు. గంధర్వ నగరాలను సృష్టించుకొని పగటి కలలు కంటాడు. అందని ద్రాక్ష పండ్ల కోసం అర్రులు చాస్తుంటాడు. ఏవో ఊహించుకొని గాలిలో తేలిపోతూ గాలి మేడలు కడతాడు. వీటి వల్లనే మానసిక ప్రశాంతతకు దూరమై అల్లాడుతుంటాడు. తన ఉనికిని మర్చిపోతే మనిషికి అశాంతిగాక మరేమి లభిస్తుంది? ప్రకృతి మనిషికి అన్ని వనరులను పుష్కలంగా అందించింది. వాటిని రక్షించుకోలేని అసమర్థుడిగా మనిషి మిగిలిపోకూడదు. పంచభూతాలు మనిషి ప్రశాంత జీవనానికి ఆధారాలు. వాటిని కలుషితం చేయడం ద్వారా ప్రపంచాన్ని ఒక చెత్త కుండీలా మార్చివేస్తున్నాడు మనిషి. చెట్లను విచక్షణారహితంగా నరికివేసిన పాపం, కాలుష్యపు ఉద్గారాలతో ప్రాణవాయువును విషపూరితం చేసిన శాపం మనిషికి మరణ శాసనమై ప్రపంచాన్ని పీడిస్తోంది. ధ్వని కాలుష్యం గుండెలను ఛిద్రం చేస్తుంటే మనిషి ఆరోగ్యం మంటగలిసిపోతోంది. లక్షల ఏళ్ల నాటి హిమఖండాలు కరిగిపోతూ జల ప్రళయాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయంటే ఈ పొడమిని వేడెక్కించిన మనిషి తప్పిదాల తీవ్రత స్పష్టమవుతుంది. మనిషి తన కుటుంబ జీవనంలోనూ ఎన్నో తప్పటడుగులు వేస్తున్నాడు. పెద్దలపై గౌరవం లేకపోవడం, వ్యక్తుల మధ్య ఆత్మీయతలు దూరం కావడం, పరస్పర స్నేహ సహకార భావాలకు తిలోదకాలివ్వడం, ఇలా మనిషి ఒంటరిగా మారిపోతున్నాడు. మానవతా బంధాలను బందిఖానాలోకి నెట్టేస్తున్నాడు. సమైక్య జీవనం, సమభావం కొరవడుతున్నాయి. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. ఇలా అన్నింటినీ పోగొట్టుకునే మనిషికి ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది? తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనలోనే నిక్షిప్తమై ఉన్న ప్రసన్నతను, ప్రశాంతతను శోధించి సాధించి పట్టుకోవాలి. Radio City Podcast. Radio City.